హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈ బుక్స్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ. ఇవి చెప్పేటప్పుడు చాలామంది కంటెంట్ కూడా లేదా అండి అని అడుగుతున్నారు. కంటెంట్ అంటే స్కూల్ లెవెల్‌లో, అంటే ఎస్‌జీటీ వాళ్ళకి, అసిస్టెంట్ వాళ్ళకి పనికొచ్చేలాగా తయారు చేశారు ఇది. థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా. ఓకే. థర్డ్ టు నైన్త్ ఏమో న్యూ బుక్స్ ప్రకారం, 10థ్ ఏమో ఓల్డ్ బుక్ ప్రకారం తయారు చేశారనమాట. సైన్స్ కంటెంట్, బయాలజీ, సైన్స్ కోసం ఇది. ఎవరైనా తీసుకోవచ్చు, ఎస్‌జీటీ ఐదర్ అసిస్టెంట్. అయితే అసిస్టెంట్ 4థ్ క్లాస్ నుంచి చదవడం తప్పు లేదు కదా, థర్డ్ క్లాస్ నుంచి చదువుకోవచ్చు. ఇవి 2 ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఛానల్‌లో ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. ఇంటర్ లెవెలు, అలాగే ఇది మెథడాలజీ, ఓన్లీ మెథడాలజీ. 2 బుక్స్ 600 ఆల్రెడీ చెప్పాను. ఇది బుక్ 1, బుక్ 2 చాలా బాగున్నాయి. ప్రాక్టీస్ బిట్స్ చాప్టర్ వైజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంటెంట్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎలా ఇచ్చారో చూపిస్తాను మీకు. చాలా బాగా తయారు చేశారు. ఈ లెవెల్‌లో నేను ఇంతవరకు చూడలేదు బుక్. చాలామంది చెప్పారు లక్ష్య పబ్లికేషన్స్ బాగుందండి అని. ఇక్కడ చూడండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసులు 1-17 పేజెస్. తర్వాత 6th, 7th, 8th, 9th, 10th లెసన్స్ వైజ్ ఇచ్చారు. అదొకటి గమనించండి మీరు. థర్డ్ క్లాస్ చూడండి. థర్డ్ మన చుట్టూ ఉన్న మొక్కలు అంటే సైన్స్ లెసన్స్ అనమాట, బయాలజీ లెసన్స్ 3.2. ఇది అయిపోయిన తర్వాత 3.4 మన ఆహారం. తర్వాత ఆహారం, ఆరోగ్యం, నీరు, ప్రకృతి వరం. ఇది 3.6. అంటే చిన్న క్లాసులు కదా, తక్కువ బిట్స్ ఉంటాయి. కొంచెం క్లాసులు పెరిగే కొద్దీ కొంచెం బిట్స్ పెరిగాయి. ఇక్కడ చూడండి, చాలు మనకున్న టైంకి ఇది ఎక్కువ అనమాట. లెసన్ చదివి అది జస్ట్ వచ్చిందో లేదో ఒక సాటిస్ఫాక్షన్. 4th క్లాసు చూడండి, బిట్స్ 4th క్లాసు లెసన్స్ అనమాట. 5th క్లాస్, 4th క్లాస్లో పాయింట్స్ ఇచ్చారు. ఇదిగోండి, జ్ఞానేంద్రియాలు, అలాగే ఇక్కడ చూడండి నీరు, అలాగా. 5th క్లాసు లెసన్స్ పేర్లు ఇచ్చారు. 5.2 వాతావరణ మార్పు, బయాలజీకి సంబంధించిన లెసన్స్ అనమాట. ఫిజిక్స్ ఉండవు ఇందులో. నెక్స్ట్ మనం ధరించే దుస్తులు, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. మళ్ళీ బిట్స్, వ్యవసాయం. నెక్స్ట్ నీరు ఎంతో విలువైంది, 5.6 5th క్లాస్లో. చాలా బిట్స్ ఉన్నాయి ఇదైతే. నెక్స్ట్ ప్రమాదాలు, ప్రథమ చికిత్స. అంటే ఒక్కో లెసన్ తక్కువ ఉన్నాయి, ఒక్కో లెసన్స్కి ఇంపార్టెన్స్ని బట్టి ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రమాదాలు, ప్రథమ చికిత్స. నెక్స్ట్ ఆహారంలోని అంశాలు, 6th క్లాస్. మనకు తెలుసు, అందరికీ 6th నుంచి చదువుకుంటాం కదా. ఆహారంలోని అంశాలు చూడండి. ప్రథమ చికిత్స అవి తగలకపోయినా మనకి 6th నుంచి చదువుతాం కదా అసిస్టెంట్ వాళ్ళు. ఆహారంలోని అంశాలు చూడండి, ఎక్కువ ఇచ్చారు. ఆల్రెడీ ఒక టెస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో టెస్ట్ 3 టెస్టులు ఇచ్చారు ఇక్కడ. ఒకే లెసన్కి సంబంధించి 4 టెస్టులు. 5వది మొక్కల గురించి తెలుసుకుందాం. తర్వాత లెసన్ 6.4 మొక్కల గురించి తెలుసుకుందాం. తర్వాత టెస్ట్, తర్వాత టెస్ట్ కూడా మొక్కల గురించి తెలుసుకుందాం. తర్వాత 6.5 ఆహారంలోని అంశాలు. చాలా ఎక్కువే ఉన్నాయి బిట్స్, అంటే క్లాస్ పెరిగే కొద్దీ పెరిగాయి అనమాట. నెక్స్ట్ శరీర కదలికలు 6.5. ఇది కూడా శరీర కదలికలే. నెక్స్ట్ సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు 6.6. సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు మళ్ళీ అదే లెసన్. ఇది కూడా అదే లెసన్ మళ్ళీ, అంటే ఇంపార్టెన్స్ని బట్టి 2-3 టెస్టులు పెట్టారు. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న గాలి 6.11. ఇవన్నీ వీడియోస్ చేయడానికి అయితే నాకు అవ్వదు. మీరు చదువుకుని ఈ బుక్ తీసుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మొక్కల్లో పోషణ, పెర్ఫెక్షన్ అనేది వస్తుంది. అందుకే నేను ప్రాక్టీస్ బిట్స్ తీసుకున్నాను వాటి గురించి, అందుకే మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి అంతే. మొక్కలలో పోషణ, న్యూట్రిషన్ 7th క్లాస్. ఇది కూడా మొక్కల్లో పోషణ ఎక్కువే ఇచ్చారు. జంతువుల్లో పోషణ, న్యూట్రిషన్ యానిమల్స్. ఇది కూడా టెస్ట్ 2. జంతువుల్లో పోషణ టెస్ట్ 3. ఇది మళ్ళీ అదే, అంటే ఒక్కో లెసన్ ఇంపార్టెన్స్ని బట్టి ఇచ్చారు. జంతువుల్లో శ్వాసక్రియ తర్వాత, ఇది జంతువుల్లో శ్వాసక్రియ, ఇది జంతువుల్లో శ్వాసక్రియ. నెక్స్ట్ మళ్ళీ జంతువుల్లో శ్వాసక్రియ, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ని బట్టి ఇచ్చారనమాట. జంతువుల్లో శ్వాసక్రియ చాలా టెస్టులు ఉన్నాయి. తర్వాత మొక్కలు మరియు జంతువుల రవాణా, ట్రాన్స్పోర్టేషన్ 7th క్లాస్. ఓకే, 7.8. తర్వాత మళ్ళీ అప్పుడు 8th క్లాస్ వస్తుంది. ఇంకా మొక్కల్లో ప్రత్యుత్పత్తి 7th ఉంది. ఇంకా మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అడవులు మరియు జీవనాధారం. నిజంగా లెసన్ చదువుకుని ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అడవులు మరియు జీవనాధారం
మురుగునీటి కథ 7th క్లాస్. మురుగునీటి కథ. నెక్స్ట్ కణం నిర్మాణం విధులు 8th క్లాస్ ఆల్రెడీ తెలుసు కదా మీకు. 8th చూద్దాం ఎన్ని బిట్స్ ఇచ్చారో ఇవి. తర్వాత సూక్ష్మజీవుల ప్రపంచం. సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు, ఫ్రెండ్స్ పాయ్. నెక్స్ట్ పంట ఉత్పత్తులు యాజమాన్యం, ఇది పంట ఉత్పత్తులు. నెక్స్ట్ జంతువుల ప్రత్యుత్పత్తి, అంటే కొంతమంది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు, అందుకే ఎక్కువ చూపిస్తున్నాను. నెక్స్ట్ అడాలసెన్స్, మళ్ళీ అడాలసెన్స్. తర్వాత మొక్కలు జంతువుల సంరక్షణ, ఇది 8th క్లాస్. నెక్స్ట్ మొక్కలు జంతువుల సంరక్షణ మళ్ళీ అదే. వాయు కాలుష్యం. ఓకే, 9th క్లాస్. ఇప్పుడు 8th క్లాస్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు 9th క్లాస్. జీవులు మౌలిక ప్రమాణం 3 లెసన్సే ఉంటాయి కదా. ఇది ఫస్ట్ చాప్టర్. తర్వాత సెకండ్, ఇది కూడా అంతే. కణం జీవుల మౌలిక ప్రమాణం, ఇది కూడా అంతే. ఫస్ట్ లెసన్ సంబంధించే డీప్గా ఉంటుంది కదా. సెకండ్ లెసన్ కణజాలాలు, తర్వాత కణజాలాలు, ఇది కూడా కణజాలాలు. తర్వాత ఆహార వనరుల్లో అభివృద్ధి, థర్డ్ లెసన్, థర్డ్ చాప్టర్. 3 చాప్టర్లే ఉంటాయి 9thలో. ఇంకో ఆహారంలో వనరుల అభివృద్ధి, ఇదంతా 9th. ఇదంతా థర్డ్ చాప్టర్లో అనమాట. ఆహారంలో వనరుల అభివృద్ధి అంతే 9th. ఇప్పుడు 10th. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. చూడండి ఎంత పెద్దది ఇచ్చారో, ఎన్ని 105 బిట్స్ ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ ఇంకా టెస్ట్. పోషణ ఆహార సరఫరా వ్యవస్థ మళ్ళీ 110 తర్వాత 30 ఉన్నాయి, అంటే 140 ఉన్నాయి. నెక్స్ట్ శ్వాసక్రియ, సెకండ్ చాప్టర్. కొంతమంది 10th గైడ్ కొనుక్కోమా అని అడుగుతున్నారు. ఇంక ఇది కొనేసుకోండి. అప్పుడు చిన్న క్లాసుల నుంచి 10th దాకా ఒకే బుక్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా ఉంటుంది 10 బుక్కులు పెట్టుకునే కంటే. 10.2 శ్వాసక్రియ శక్తి ఉత్పాదన వ్యవస్థ. నెక్స్ట్ ప్రసరణ, ట్రాన్స్పోర్టేషన్, ఇది కూడా. నెక్స్ట్ విసర్జన, ఎక్స్క్రేషన్. 87 బిట్స్ ఉన్నాయి. మళ్ళీ విసర్జన 20 బిట్స్ ఉన్నాయి. అలా 100 బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నియంత్రణ సమన్వయం 10th క్లాస్. ప్రత్యుత్పత్తి, ఒక్కో దాంట్లో కొద్దిగా తక్కువ ఉన్నా ఒక్కో దాంట్లో చాలా ఎక్కువ రాశారు, బాగుంది. ప్రత్యుత్పత్తి, ఇది కూడా రెండో టెస్ట్ కూడా. నెక్స్ట్ జీవక్రియల్లో సమన్వయం, కోఆర్డినేషన్, ఇది కూడా అదే. నెక్స్ట్ అనువంశికత, హెరిడిటరీ, మెండల్ అది ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే. నెక్స్ట్ పర్యావరణం 9th లెసన్. 10thలో 9th లెసన్. 10thలో 10 లెసన్ సహజ వనరులు. ఓకేనా. నెక్స్ట్ 10వ తరగతి నుండి వివిధ పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు, ప్రీవియస్ బిట్స్, ఇవి కంపల్సరీ చూడాలి. ఏ విధంగా అడిగాడు ముందు పరీక్షల్లో, ఏ చాప్టర్ నుండి ఏ విధంగా అడిగాడు, 10 చాప్టర్స్లో ఏ చాప్టర్ నుండి ఏ విధంగా అడిగాడు ముందు లెసన్స్లో, ముందు ఎగ్జామ్స్లో. ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇదిగో ప్రీవియస్ క్వశ్చన్స్. ఏ ఎగ్జామ్లో ఎలా అడిగాడు సైన్స్ నుంచి, చాలా బాగుంది. 3rd క్లాస్ నుంచి గ్రాండ్ టెస్ట్, లాస్ట్లో ఒక గ్రాండ్ టెస్ట్ చూడండి. గ్రాండ్ టెస్ట్ 10 బిట్స్ ఉన్నాయి, చూద్దాము. 110 బిట్స్ గ్రాండ్ టెస్ట్ లాస్ట్లో ఉంది. ఇంత బాగుంది బుక్ అయితే. ఇది 300 అనమాట, 299 రూపీస్. డెలివరీ ఛార్జ్తో కలిపి 300 రూపీస్. డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, ప్రకృతిని సార్ తెలుసు కదా, ఆ సార్ నెంబర్ ఇస్తాను. అలాగే అది కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఆ బుక్ మీకు పంపిస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ.